ఏపీలో షర్మిల రాజకీయం మొదలుపెట్టారు. పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. తొలి ప్రసంగంలోనే సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు. బీజేపీకి ఈ రెండు పార్టీలు తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. అసలు బీజేపీతో కలిసిన పవన్ గురించి ప్రస్తావనే చేయలేదు. తెలంగాణలో పార్టీ నడిపిన సమయంలో కాంగ్రెస్ పైన షర్మిల చేసిన ఆరోపణలు ఇప్పుడు తెర మీదికి వస్తున్నాయి. ఏపీలో షర్మిల తన రాజకీయ ప్రత్యర్థుల చేతికి అస్త్రం అందించారు. షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించిన వేళ కొత్త చర్చ మొదలైంది. వైఎస్ఆర్ వారసురాలిగా చెబుతూ తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేశారు. మరి వైఎస్ఆర్ ఊపిరి ఆశయాలు కాంగ్రెస్ అని చెబుతున్న షర్మిల నాడు కొత్త పార్టీ ఎందుకు స్థాపించారు? నాడే కాంగ్రెస్లో ఎందుకు చేరలేదు? సొంత పార్టీ నడపలేక చేతులెత్తేసి కర్ణాటక నేతల సూచనలతో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. తెలంగాణ కోడలిగా తన రాజకీయ ప్రస్థానం తెలంగాణనేనని నాడు ప్రకటించారు. వైఎస్ఆర్ విశ్వసనీయతకు మారుపేరు. ఆయన పేరుతో రాజకీయం చేస్తున్న షర్మిల నాడు తెలంగాణ ప్రజలకు ఏమని మాట ఇచ్చారు, కానీ ఏం చేశారు? తన జీవితం ఇక తెలంగాణనే అని చెప్పి ఏకంగా ఇప్పుడు ఆ రాష్ట్రాన్నే వదిలేసి ఏపీలోనే తన లక్ష్యమని చెబుతున్నారు. కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా రేవంత్ పైన షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దొంగలు, బ్లాక్మెయిలర్లు సీఎంలు కాలేరు అంటూ పరోక్షంగా విమర్శించారు. అదే రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్లో షర్మిల రాకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం షర్మిల తన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయదని ప్రకటించారు. కనీసం రేవంత్ ప్రమాణ స్వీకారానికి కూడా షర్మిల ఆహ్వానం లేదు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ రహస్య మిత్రులని బహిరంగానే చెప్పుకుంటున్నారు. ఆ రెండు పార్టీల బంధం తెలంగాణ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. మరి ఇలాంటి పరిస్థితులలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక అంతర్యం ఏంటన్నది ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది. వైఎస్ఆర్ మరణం గురించి హేళనగా మాట్లాడిన అదే రేవంత్ రెడ్డితో షర్మిల కలిసిపోయారు. టీడీపీ మద్దతు మీడియాకు షర్మిలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణలోనే తన భవిష్యత్తు రాజకీయం చివరి నిమిషం వరకు అక్కడే ఉంటానంటూ ఆ రాష్ట్ర ప్రజలకు షర్మిల మాట ఇచ్చారు. కానీ ఏం చేశారు? ఇప్పుడు ఏపీలో మాత్రం షర్మిల ఏం చేయబోతున్నారు? షర్మిల లక్ష్యం ఏంటనేది అందరికీ సుస్పష్టం. తెర వెనక ఎవరున్నారనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఏపీ ప్రజల మనోభావాలను పరిగణంలోకి తీసుకోకుండా విభజన సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. ఇప్పుడు షర్మిల అదే పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైఎస్ కుమార్తెగా ఆయన ఆశయాలు కొనసాగిస్తానని చెబుతున్న షర్మిల అసలు వైఎస్ఆర్ సమైక్యవాద, విభజనవాద అనేది గుర్తు చేసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఒక్క రాష్ట్రంలో ఒక్క విధంగా మాట్లాడుతున్న షర్మిల తీరు రానున్న రోజుల్లో ఇతర పార్టీలకు అస్త్రంగా మారుతుందనే చర్చ మొదలైంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.